ఉంటుంది. కుటుంబం అన్నాక ఒక పెద్ద కుటుంబం అన్నాక పంచాయతీలు ఉంటాయి, తాకట్లు ఉంటాయి. కానీ నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, గుల్గాలే అల్గాలే కొట్లాడుకోవాలి, కానీ అర్రలో కొట్లాడుకోవాలి. గులుగుడే గట్ల. రేపు మున్సిపల్ ఎలక్షన్ల గుల్గాలే అలగాలే, కానీ బీఫారం ఇచ్చినాక మళ్ళీ కారు గుర్తు మీద ఎవరైనా కూర్చున్నాక ఇక పోయి ఒత్తుడే ఉండాలి తప్ప గుద్దుడే ఉండాలి తప్ప ఆగద్దు. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఈసారి వరంగల్లా 12కి 12 కొట్టాలి. మళ్ళీ బ్రహ్మాండంగా గులాబీ జెండా ఎగిరి కేసీఆర్ గారిని సీఎం చేయాలి. వర్ధన్నపేటలో బ్రహ్మాండంగా మళ్ళీ తిరిగి గులాబీ జెండా ఎగిరేయడానికి రమేష్ గారి నాయకత్వంలో, దయన్న మార్గదర్శకత్వంలో ముందుకు పోదాం. ముఖం బాగలేక వెనకటి కూడా అద్దంబల కొట్టిండట. గట్లున్నది రేవంత్ రెడ్డి కథ. నడపశాత అయితే లేదు. అప్పుడేమో అడ్డమైన అబద్ధాలు చెప్పిండు, గద్దెనెక్కి కూర్చున్నాడు. ఇలా నడపశాతం అయితే లేదు. తెల్లారులేస్తే కేసీఆర్ని తిట్టుడు తప్ప ఇంకొక పని శాత కాదు. ఏమైందిరాబాయి నీ 15,000 రైతు బంధు అంటే లాగుల తొండలు ఇడుస్తా అంటాడు. ఏమాయిరా 2,500 వారి 2,500 ఇస్తా అంటివి, 100 రోజులు ఇస్తా అంటివి, ఏం సంగతి అంటే నీ పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. నువ్వు గట్టి గడిగినావు అనుకో, ఏమాయ తులం బంగారం అంటే గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. బెదిరించుడు, పచ్చి అబద్ధాలు చెప్పుడు ఒకటే నేర్చుకున్నాడు. కాంగ్రెస్ కార్యకర్త వర్ధనపేటల గల్లీలో మొదలు పెడితే ఢిల్లీ దాకా కాంగ్రెస్ వాళ్ళు ఒకటే అబద్ధం చెప్తున్నారు. కేసీఆర్ అప్పుల పాలు చేసిండు, ఇది వినాలి జాగ్రత్తగా. కేసీఆర్ అప్పుల పాలు చేసిండు అంటారు. మీరు జాగ్రత్తగా వినాలే, 10 మందికి చెప్పాలి. ఎంత దుర్మార్గమైన ప్రచారం అంటే, పెద్దలు చెప్తారు అబద్ధం చెప్పినా అతికినట్టు చెప్పాలి అని. ఒక మంత్రి ఏమో 6 లక్షల కోట్ల అప్పు అంటాడు, ఇంకో మంత్రి 7 లక్షల కోట్ల అప్పు అంటాడు, ముఖ్యమంత్రి ఏమో 8 లక్షల కోట్ల అప్పు అయింది అంటాడు. అసలు ఎంత అయింది అప్పు, కేసీఆర్ ఎంత చేసిండు అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ మొన్న పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వాన్ని అడిగిండు. మీ దగ్గర మొత్తం ఉంటాయి కదా హిసాబ్ కితాబు, ఎందుకంటే మీ కిందనే ఆర్బీఐ ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది, అన్ని రాష్ట్రాల లెక్కలు వాళ్ళే చూస్తారు. మీ కిందనే కాగు ఉంటుంది, కాగు. మరి ఆ కాగు ఈ ఆర్బీఐ ఇద్దరితో మాట్లాడి మాకు వాస్తవం చెప్పు, కాంగ్రెస్ వాళ్ళ మాటలు మేము నమ్ముతలేమని చెప్పి ప్రశ్న వేసిండ్రు. వేస్తే కుల్లం మొత్తం విషయం బయటకు వచ్చింది. ఏం చెప్పింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే కేసీఆర్ గారు గద్దెనెక్కినాడు జూన్ 2, 2014 నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ గారు గద్దె దిగినాడు డిసెంబర్ 3, 2023 నాడు 3,50,000 కోట్లు. అంటే 3,50,000 వెళ్ళి విరాసత్గా వచ్చిన 72 తీసేస్తే 2,80,000 కోట్ల అప్పు 10 ఏళ్లలో కేసీఆర్ చేసిండు. సరే చేసిండు 2,80,000 కోట్లు. ఏం చేసిండు కేసీఆర్? మరి అన్ని సగబెట్టిండు. ఏం సగబెట్టిండు? కాంగ్రెస్ వాడు ఆగం చేసి కరెంట్ ఇయ్యక సావగొట్టి అర్ధరాత్రి కరెంటు కోసం, అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం కావలగాసే పరిస్థితి నుంచి 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చేతందుకు, ఫ్రీ కరెంట్ ఇచ్చేతందుకు 10 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయలు ఉత్త కరెంటు కోసమే ఖర్చు పెట్టిండు కేసీఆర్. అట్లాగే 1,00,000 కోట్లు, 93,000 కోట్లు కరెక్ట్గా చెప్పానంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో బెహతరీన్గా నీళ్ళిస్తే ఇవాళ మొత్తం వరి ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం చేసిండు కేసీఆర్. అట్లాగే రైతన్నల కోసం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు ఇయ్యలే 70 లక్షల మంది రైతుల కోసం 73,000 కోట్లు మీరు అడగక ముందే 11 కీజన్లు టింగుమని నాటేసే టైంకు మీ ఖాతాలో వేసిండు కేసీఆర్.